శ్రీశైలం అంటే షార్ట్ కట్లో టైం ఎక్కువైంది కాబట్టి రేపంటూ కొంచెం కొంచెం ముందే టైం తీసుకొని వాక్యం కానీ ఆరాధన కానీ తీసుకుందాం. ఎందుకోసం అంటే ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క తీరు ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ముందుకు నడుచుదాం. సమయం ఎక్కువ తీసుకునేది లేదు కానీ షార్ట్ కట్లో ఒక 5 నిమిషాల్లో తీసుకొని చిన్న ఒక ఆరాధన తీసుకుంటా. అది నాకు టైము 10 నిమిషాలు తీసుకుంటా. రేపు మిగతా టైంలో రేపు తీసుకుంటాం. హల్లెలూయా. నా పేరు శ్రీశైలం, మాది నాగర్ కర్నూలు జిల్లా. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నాకు 2009లో యాక్సిడెంట్ అయింది. ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాకు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత దేవుని సేవకు నేను రావడం జరిగింది. రేపు చెప్తా, లోతైన వారం చాలా ఉందన్నమాట దేవుని సేవకు. మీ ఇందాక దైవసేవకుడు చెప్పిండు కదా, ఇక అంతకంటే ఘోరమైన పరిస్థితి మాది. ఇక చిన్న గుడి చేసుకొని క్రమక్రమం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చి అమ్మగారిని ఇవ్వడం, తర్వాత ఇంకెంతో మందిని మామూలు కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని మా చర్చిలో ఇప్పుడు సైతానికి తెలుసు, మల్లేష్ నాకు తెలుసు. ఎందుకంటే దేవుని ముందల యథార్థమైన సాక్ష్యం. ఎందుకంటే ఎవరు మెప్పు కూర్చొని చెప్పడం కాదు, కానీ దేవుడు అట్లా వాడుకున్న తర్వాత 6 మంది లాస్ట్ స్టేజ్లో, డెడ్ బాడీస్ లాస్ట్ స్టేజ్లో 6 మంది. అంటే వాస్తవం అది. నేను కారులో వస్తా కదా, కార్ డ్రైవింగ్ ఇవన్నీ చేస్తుంది. నేను బాపట్ల, భీమవరం, మచిలీపట్నం, రామగుండ, ఇక్కడ జగన్నాథపురం, అక్కడ మీటింగ్కి వెళ్తుంటా. నిన్న 19కు నాది 21 డేస్ ముగింపు. నేను కొంచెం అంటే నాది గొంతు అనేది కొంచెం ఇబ్బంది లేని పరిస్థితి, కానీ సైదన్న ఖచ్చితంగా నువ్వు రావాలన్న యత్నం చేసి నీ గొంతు ఏమైనా సరే కానీ నువ్వు రావాలి ఖచ్చితంగా. నిన్న ఒక్కనాడు రెస్ట్ చేసుకుని ఈరోజు నేను రావడం జరిగింది. కేవలం దేవుని కృప ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరి చేతుల్లో బైబిల్ తీసుకున్నట్లయితే ఒకసారి చేతుల పైకెత్తి ఊపుతూ హల్లెలూయా హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. కొంచెం చదివాలో ఉంటే జర స్పష్టంగా క్లియర్గా చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. స్పష్టంగా వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే గట్టిగా చదవండి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయుదురు. భూమిని కప్పింపజేసి రాజ్యములను. లేకపోతే చీకటి లేదు, చీకటి లేకపోతే వెలుగు లేదు కదా. ప్రతి క్రైస్తవుడు మందిరానికి వస్తున్నాడు, తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. హల్లెలూయా. వెళుతున్న సమయంలో మనం ఏమనుకుంటున్నామంటే, చాలా మంది సడన్లీగా కప్పింప చేయడానికి, మనల్ని మోసం చేయడానికి మన మధ్యలో ఒకరు ఉంటారంటే వాడు, అని పేరేం పేరు? సాతానా. అందరూ అనండి ఒకసారి హల్లెలూయా. లూసిఫర్ గాడు. అట్లాంటి పరిస్థితులలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, వాడు భూమిని కప్పింప చేయడానికి వాళ్ళు బయలుదేరాడు. వానికి సమయం కొంచెమే ఉంది. అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వస్తున్న ఏలగనగా స్వార్థం స్వార్థం స్వార్థం. ఈ స్వార్థం అనేది మనలోకి వచ్చింది కాబట్టి వాడు చూడండి, చాలా మంది చర్చికి బాప్తిసం తీసుకున్న తర్వాత చర్చికి వస్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఎక్కడో ఒకటి పెడతారు. తర్వాత నా కొట్లాడుతుంటారు. ఏం జరిగిందో అర్థం కాదు అది. వాటి ఎల్లప్పుడు వాడు నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. వాడు పరిశుద్ధాత్మ కంటిన్యూ చేస్తుంటాడు, అపవాది కంటిన్యూ చేస్తుంటాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే వాక్యం. హల్లెలూయా. ఆదివారం దినం అంటే సోమవారం నుంచి శనివారం దాకా నానా పనులలో మనం బయలుదేరుతుంటాము. ఆదివారం విశ్రాంతి దినాన్ని వస్తాం. వచ్చిన తర్వాత దైవ సేవకుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి అనేది వాక్యము మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే ఇటు అటు వరలడానికి ఉండదు. మనమేం చేస్తున్నాం? మందిరానికి బైబిల్ తీసుకొని వస్తున్నాం, తిరిగి మళ్ళీ క్షేమంగా అదే వెళ్తున్నాం. చాలా మంది భక్తి ఏ విధంగా ఉంటుందంటే, ఎవరి కోసమో భక్తి చేస్తాం మనం. ఎవరి కోసమో మనం భక్తి చేసేది కాదు, మన కోసమో మనమే భక్తి చేయాలి. చెప్పండి వరదం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈ అంత్య దినంలో చాలా మంది ఎట్లంటే విశ్వాసంతో పశువు వచ్చినప్పుడు దేవుని యందు చాలా విశ్వాసం ఉంటుంది. రాను 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 పడిపోతుంటారు. అది ఏం జరిగిందో అర్థం కాదు. చూడండి, భార్యాభర్తలు ఇద్దరు మంచి క్షేమంగా ఉండి ఇంట్లోకి వెళ్ళి ఉంటుండేదాకా బాగుంటారు, ముందు పెట్టుకునేదాకా బాగుంటారు. చిన్న జస్ట్ ఏదో కూర ఎక్కువైనా అంతే, అక్కడ ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఇమ్మీడియట్లీ మామూలు అక్కడ కొట్టి వెళ్ళిపోతుంటారు. ఏం జరుగుతుంది అక్కడ మధ్యలో? అంటే అపవాదిగాడు మిమ్మల్ని చిల్లగొట్టడానికి,
వాని సమయం కొంచెం ఉంది కాబట్టి వాడు లాక్కెళ్ళడానికి నానా రకాలుగా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బేస్ చేసుకోవాలి. మనం పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్తాడంటే కాదు, ఆయన మామూలుగా అల్లరికి కర్త దేవుడు కాదు. కాబట్టి మనలో సమాధానం ఉండాలి. మీ భార్య భర్త మధ్యలో శాంతి సమాధానం ఉండాలి. నీ భర్త నీ ముందు మామూలుగా తెలిసేదలో మాట్లాడుతున్నప్పుడు నీ వాక్యం అనేది లోతులో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు నెమ్మదితో ఓపికతో పట్టాలి. కానీ చాలా మంది క్రైస్తవులు చర్చికి వస్తున్నారు, పోతున్నారు, కానీ వాళ్ళలో ఏ విధంగా ఉంటుంది అంటే పైన చూస్తే భక్తి ఉంటుంది, లోపల చాలా క్రూరమైన మండి ఉంటుంది. కానీ పరలోక రాజ్యం పోవడానికి అసలు ఏమాత్రం ఛాన్స్ ఉండదు సహోదరి సహోదరుడు. ఎందుకోసం అంటే చూడండి, నేను ఇంచుమించు మామూలు సేవకై వచ్చిన తర్వాత చాలా మంది 500 మంది ఎక్కడ పోయినా చేస్తున్నప్పుడు ఇదే 10 మంది చాలా మందిలో చూసిన నేను ఆరాధన చేస్తున్నప్పుడు చాలా మంది స్పిరిట్లు బయటకు వస్తాయి. మా భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా విడగొట్టడానికి చేస్తున్న దురాత్మలు. ఈ దురాత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీ ఇద్దరు నుంచే వస్తున్నాయి, మన నుంచే వస్తున్నాయి. ఎట్లా అంటే వాక్యం అనేది నీ హృదయంలో ఉంటే సాతాను గానికి ఏమాత్రమో ఛాన్సు ఉండదు. హల్లెలూయా. వానికి కొంచెం సమయం ఉంది. దేవుడు రాకడ సమీపం ఏమైపోయిందో తెలియదు. యేసుక్రీస్తు దేవుడు మామూలుగా వాళ్ళ శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటిదయ్యా అన్నది. ఆ సూచనలు నీకు కనిపిస్తలేవా? భూకంపాలు మామూలుగా ఒక్కొక్కరు అంటే ఒకరు పడకపోవడం, చర్చిలు కూల్చడం, మామూలుగా వ్యతిరేకతలు స్టార్ట్గా పడిపోవడం, ఎక్కడెక్కడో స్టార్ట్ అవుతలేదా అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు రాకడ సమయము ఆసన్నమైంది. చెప్పండి కొడదాం గట్టిగా హల్లెలూయా. అది కంటిన్యూ చేయండి కొంచెం. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతనే నా చెప్పలు కొడదాం గట్టిగా. ఈ లోకంలో చాలా శ్రేష్టతగా దేవుడు మామూలుగా ఈ భూమి మీద కలగజేసిన ఆ మనుషులను, ఈ మనుషులలో కల్పితలు పెట్టి మామూలుగా కష్టాలు పెట్టి అనేక మందిని దేవుడు అంటే చీకొట్టడానికి తీసుకొస్తున్నాడు. పశుభక్తిలో దేవుడు మామూలుగా బాప్తిసం తీసుకున్న ముందు దేవుడు సత్యంత వరకు దేవుడికి నేను నమ్మకంగా ఉంటానని పలుకుతున్న మాట అది చివరి దాకా ఉండలేకపోతున్నారు. ఎందుకోసం అంటే రాను రాను మనలో భక్తి ఎక్కువగా, కానీ మనలో ఏమైపోతుందంటే రాను రాను భక్తి మనకు తక్కువైపోతుంది. ఇందాక పాస్టర్ అన్నాడు కదా, నా ప్రేమ అంటే అని చాలా మంది, ఎంతో మంది వచ్చే వాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోతున్నారని చాలా మంది అంటున్నారు కదా. ప్రతి క్రైస్తవుడు ప్రతి దైవసేవకులు జరగవలసిన పరిస్థితి అది. ఎందుకు వీళ్ళందరూ చూస్తూ నవ్వుతూ కనిపిస్తుంటారు, కానీ లోపల పాతాళం బద్దలైపోతుంటది. ఏం చెప్పాలో అర్థం కాదు. సంఘాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం కాదు. ఉంటుండే మామూలు చిన్నదానికి అలిగి వెళ్ళిపోతుంటారు. ఏం చేయాలి, ఎట్లా ఉండాలో అర్థం కాకపోతుంది. అంటే వాళ్ళ మధ్యలో సాతానుగాడు వచ్చి గలిబిలి చేస్తుంటాడు. హల్లెలూయా. చదవనా కొంచెం. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా. చూడండి, చాలా మంది వాడి నివాసము పాతాళము, దేవుని నివాసం పరలోక రాజ్యం. చెప్పండి కొడదాం గట్టిగా. వాడు ఏం చేస్తాడంటే చాలా మంది చర్చిలకు బైబిల్ తీసుకొని ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే ఇంట్లో సమస్యలు, గొడవలు, కొట్లాటలు. సడన్ గా బైబిల్ ఆడబడేసి దేవుడే ఉంటే నాకేంది పరిస్థితి, దేవుడే ఉంటే ఎందుకు నాకు ఈ కష్టాలు, దేవుడే ఉంటే ఎందుకు మా పిల్లల పెళ్లి అవుతుంది, దేవుడే ఉంటే ఎందుకు నాకు అప్పులు తీరిపోతాయి. అప్పుల కోసము కానీ రోగాల కోసము దేవుని ఎవరు నమ్ముకోవద్దు. ఇది వాస్తవం. హల్లెలూయా. ఎందుకోసం అంటే చూడండి, ఎక్కడైనా యేసుక్రీస్తు దేవుడు ఎక్కడైనా సుఖపడ్డాడు? అసలు సుఖపడడానికి రావద్దు దేవుని దగ్గరికి, కష్టపడడానికి రావాలి. సుఖపడితే నువ్వెందుకు రావాలి దేవుని దగ్గరికి? దేవుని దగ్గర సుఖం ఉంటుంది, దాని కష్టాన్ని అనుభవించడానికి రావాలి. సుఖపడడానికి ఆ దేవుని మందిరానికి వచ్చింది. యేసుక్రీస్తు దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ సుఖపడ్డాడు ఒకసారి చెప్పండి. ఎవరన్నా తెలిసి ఉంటే, అయ్యాకి ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ సుఖపడ్డాడని ఒక్కరన్నా చెప్పగలుగుతారా అంటే ఆ మాట చెప్పలేదు. కష్టాలు వస్తాయి, శాంతి సమాధానం లేకుండా అవి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఓపికతో ఎదురు చూడాలి. హల్లెలూయా. నీ కష్టాలు రావడానికి దీవెన కోసమని వాక్యంలో ఉంటుంది. కాబట్టి నీకు ఏదైనా సమాధానం లేకపోతే, ఏదైనా అప్పులు ఎక్కువైపోతుంటే, ఏదైనా రోగం ఎక్కువైపోతుంటే నువ్వేం చేయాలంటే ఓపికతో ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడే నీకు ఒక పాలు నువ్వు కష్టపడితే ఆయన ఏం చేస్తాడంటే 2 పాలు ఇస్తాడు. హల్లెలూయా. చదవనా దేవునికి. జనముల రాజులందరూ ఘనత వహించిన వారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 వచ్చింది. చదవనా. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుంచి భూమి మీద పడితే చెప్పాలి కొడదమ్మ గట్టిగా. చూడండి, పరలోక రాజ్యంలో మామూలుగా 3 దూతలు ఉన్నాయి. ఉన్నప్పుడు మామూలుగా యేసుక్రీస్తు దేవుడు చాలాసార్లు మనం అంటాం మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తాడు చెప్పాల గట్టిగా? హృదయాన్ని చూసే దేవుడు. హల్లెలూయా.
కాబట్టి ఆకాశంలో గాబ్రియల్, మికాయేల్, లూసిఫర్ గాడు ఉన్నప్పుడు యేసుక్రీస్తు దేవునికి సమస్తం తెలుసు. కానీ దేవుని కంటే ఎక్కువ చేద్దామని ఎవరన్నారు అక్కడ? లూసిఫర్ గాడు అన్నప్పుడు ఆకాశం నుంచి తోసివేయబడ్డ తర్వాత వాడు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. చదవన్న, దేవునికి మహిమ కలుగును గాక. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కులనున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజే. అందరు చప్పలు కొడుతూ ఒకసారి లేచి నిలబడదాం. అందరు చప్పలు కొడుతూ ఒకసారి లేచి నిలబడదాం. హల్లెలూయా. రోగాలతో ఉన్న వాళ్ళు దయచేసి చూడండి, కళ్ళు తెరిస్తే మీకు జరగదు. రేపు సమయం ఎంత? తప్పని కొడుకు ఆయన నామాన్ని కనపరచాలి. ప్రతి దురాత్మ మాంత్రిక శక్తులను యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో పరిశుద్ధాత్మడా, ప్రతి చీకటి అంధకార దురాత్మ మానవ శక్తులను బయటకు వచ్చినగాక. ప్రతి చీకటి అంధకార దురాత్మ మానవ శక్తులను యేసు నామములో దురాత్మ మానవ శక్తులను అనారోగ్య సమస్య, అస్వస్థత బయటికి రావాలా. శాంతి సమాధానం నెమ్మది లేకుండా చేసిన అభిషేకం
ప్రకటించిన విధానం స్తోత్రమయ్యా. అందరు చేతులు పైకెత్తుతారు. జస్ట్ చేతులు పైకెత్తండి, కళ్ళు మూయండి అందరు. ఒక్కొక్కరు తూలి పడిపోబోతున్నారు. హోలీ స్పిరిట్, నేమ్ ఆఫ్ ద జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గెరాసీల దేశంలో యేసు అడుగు పెట్టగానే నజరేయుడైన యేసు నువ్వెవరో మాకు తెలుసు. చేతులు పైకెత్తండి, జస్ట్ చేతులు పైకెత్తండి. కథలో పరిశుద్ధాత్మ నా నుంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరి, నీవే కదా నా దిక్కు.
రాజుకే కథతో కృంగి పడిపోతున్నా Thank you, Holy Spirit. In the name of the Jesus Christ, in the name of the Jesus. యేసు నామములో తండ్రి ప్రతి చీకటి ప్రబోధనలు ప్రతి అంధకార శక్తులు ప్రబోధనలు ప్రతి దురాత్మ మానవ శక్తులు ప్రబోధనలు యేసు నామములో దేహాల నుంచి బయటకు రావాలా దేహాలను విడిచిపెట్టాలా యేసు నామములో ఈ చోట ప్రభా ఏ సేవకుడికి ఏ మానవునికి మహిమ కలుగుతూ నీ నామానికి మహిమ కలుగును గాక నీకే మహిమ కలుగును గాక నీకే మహిమ కలుగును గాక నీకే మహిమ కలుగును గాక ప్రతి చీకటి శక్తులపై ప్రభా యేసు నామములో నీ అధికారమే ఉండును గాక తండ్రి ప్రతి మానవ శక్తులు కంటే పెంచి ఉండును గాక తండ్రి యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు క్రీస్తు నామములో తండ్రి యేసు నామములో యేసయ్యా లోకమే ఎన్నోసార్లు మనుషులున్నని మోసపోయిన సహోదరి సహోదరుడా ఈరోజు సడన్గా చూసిపోదామని స్థలానికి వచ్చినవేమో జస్ట్ యేసయ్యా నా వృద్ధంలోకి రా యేసయ్యా నాకు దేవుడుగా ఉండవా యేసయ్యా తండ్రి నాకున్న ప్రతి బలహీనతలు ప్రభు తండ్రి నువ్వే సహాయం చేయమని అడుగుతున్నానయ్యా అయ్యా తండ్రి నాకు ఎన్నో శాంతి సమాధానం నెమ్మది లేకుంటుండను ప్రతి పరిస్థితుల్లో ప్రభా ఎన్నో మార్లు చనిపోదామని ఆలోచన వస్తున్న ప్రభు తండ్రి ఆగిపోయిన ప్రభు తండ్రి అయ్యా ఒక్కొక్కరిని దర్శించండి ప్రభు తండ్రి తండ్రి కొంటున్న సహోదరి ప్రభుని దాసుడి ప్రభుని దాసుడు అందుకే నిన్ను మరువలేదయ్యా నా యేసయ్యా అందుకే నిన్ను మరువలేదయ్యా సర్వవాసి అయినది మొదలు యేసయ్యా ఇది నీ ఇది నీ దయా ఆధారమై ఉన్నది నీవు ఆనందమై ఉన్నది నీవు నా జీవమును ఆదరించితివే నా కన్న తండ్రి ఆదరించితివే నా కన్న తండ్రి అందుకే నిన్ను మరువలేదయ్యా
సంతోషం పరిశుద్ధ దేవునికి మహిమ కలగాల. యేసయ్యని నామానికి మహిమ కలుగు. అందుకే ప్రభు ఈరోజు సజీవులలో నేను ఆరాధిస్తున్నామయ్యా. నిన్ను మరువాలేనయ్యా, విడువాలేనయ్యా, నిన్ను మరువాలేనయ్యా, విడువాలేనయ్యా, నిన్ను మరువాలేనయ్యా, విడువాలేనయ్యా, నిన్ను మరువాలేనయ్యా. దర్శనమైన నా జీవితం నా యేసయ్యా నీవేనా ఆనందము మరిచిపోలేనయ్యా నిన్ను విడిచిపోలేనయ్యా మరిచిపోలేనయ్యా నిన్ను విడిచిపోలేనయ్యా అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. శక్తి ఆవరించబడును కాక, నీ ఆత్మ ఈ చోట అల్లాడును కాక. ప్రతి ఒక్కరిపై అపోస్తుల కార్యంలో దిగిన మేడగలో దిగిన ఆ దేశం ఈ చోట దిగులు కాక. ఒక్కొక్కరిపై ఆత్మ ఆవరించబడును కాక. శక్తి దిగులు కాక, 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 శక్తి దిగులు కాక. ఫైర్ 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 అగ్గి దిగుతున్నది. అందరు కళ్ళు మూసుకొని చేతులు పెట్టేస్తా. ఆయన ఆత్మిక ఈ చోట దిగుతుంది. ఆయన ఆత్మ ఈ చోట అల్లాడుతుంది. ఒక్కొక్కరు అందుకో అందుకో అందుకో. నీ ఆత్మ చూడాల ప్రభుత్వాన్ని, నీ ప్రత్యక్షత ఈ చోట అల్లాడా. ఆశలు మాట్లాడుతూ స్వాగతి ప్రార్థించి వరము దిగుతుంది. అపోస్తుల కార్యంలో మేడగదిలో దిగిన అభిషేకం మన మధ్యలో దిగుతుంది. ఒక్కొక్కరు పొందుకో 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 పొందుకో. పశ్చాత్తాపంతో హృదయాన్ని కన్నీరుకో ఇగో. ఆత్మ దిగుతుంది, ఆత్మ దిగుతుంది, అల్లాడుతుంది, అల్లాడుతుంది, అల్లాడుతుంది. ఫైర్ 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 ఫైర్. అగ్గి 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 అగ్గి. పొందుకో 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 పొందుకో. ఏసైనా కావాలయ్యా, ఏసైనా కావాలయ్యా. ఈ స్థలంలో ప్రభుత్వాన్ని అత్యుత్తమం వేసేస్తున్నాం. ఈ స్థలంలో దిగుతున్నాని నామంలో పొందుకో, రిసీవ్ చేస్తూ రిసీవ్ చేస్తూ ఆయన ఆత్మ అల్లాడుతుంది. పొందుకో.
నేను నీ మహిమ ఈ చోట చూడాలి. అల్లాడును గాక, అల్లాడును గాక, ఆత్మ ఆవరించబడును గాక, ఆత్మ ఆవరించబడు. అగ్ని 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 అల్లాడును గాక, అల్లాడును గాక. Fire! 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 Glory! 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 ఒక్కొక్కరిపై అభిషేకం జరుగుతుంది, ఒక్కొక్కరిపై ఆత్మ జరుగుతుంది, ఒక్కొక్కరిపై ఆయన వేగం ఇచ్చిన అల్లాడుతుంది, గొప్ప కూలిపై ఆయన అభిషేకం. పరిశుద్ధాత్మ, గ్లోరీ పరిశుద్ధాత్మ, గ్లోరీ 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 గ్లోరీ. మనసులేని మనసులే ముళ్ళ పొదలురా, జ్ఞానమే జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. ఏసయానికి మహిమ కలుగునుగాక. ప్రారంభం నుంచి ముగింపు దాకా నడిపించింది కేవలం నీ కృప, నీ కృప, నీ కృప. ఈ సేవకుడికి, ఈ మానవునికి మహిమ కలగొద్దు, నీ మహిమను దొంగలించడానికి వీల్లేదు ప్రభుత్వ. రేపు జరుగుతున్న ఆరాధనలో ప్రభుత్వం నీ మహిమ, నీ ఆత్మ ఈ చోట అల్లాడును కాక తండ్రి, నీ ఆత్మ ఈ చోట అల్లాడును కాక. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై ప్రభా నీ హస్తం చాపును కాక. వాతావరణం అంతయు ప్రభా నీ సాధనలు తీసుకున్నాను కాక.
జరుగుతున్న ప్రతి పరిస్థితులంతా ఈ ప్రభుని సాధనకు తీసుకుంటున్నాక వ్యతిరేకతల కాడి మాంత్రిక శక్తి దురాత్మ బాణమది శక్తి ఒక్కరిపై ఇకనుగాక. ఆమేన్. మన ప్రార్థన చేస్తుంటాం కదా, మేము అక్కడికి ఇట్లా చేస్తుంటాం. ఆరాధన జరుగుతున్నప్పుడు కంప్లీట్గా ఆయన మాట్లాడని నాకు తెలియదు. అంటే ఎన్నో దేవుడు ఆయన నామానికి మహిమకరంగా ఎన్నో జరిగించుకున్నాడు. అంటే మొన్న రీసెంట్గా అయితే నేను ఆరాధన చేస్తున్నా, సడన్గా నా నోరు మొత్తం డౌన్ అయిపోయింది. ఆయన కేకులు వేసుకుంటూ వచ్చి స్టేజ్ మీద వచ్చి ఈయనకు నోరు వచ్చిందని చెప్పేసి సాక్షి చెప్పాడు. అంటే నాకు నోరు అంటే వారం రోజుల నుంచి అసలు నోరు ఏమాత్రం బయటికి వెళ్ళట్లేదు. కాబట్టి రేపు జరుగుతున్న ఆరాధనకు ఇది ఏమేం జరిగినా ఎంత జరిగినా కేవలము దేవునికే మహిమ కలగాలి. ఏ మనుషుడు చేయలేడు ఇది. ఇప్పుడు జస్ట్ ఇట్లా నా వైపు చూస్తే నేను కుంటివానే, కానీ అయినను నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే చప్పలు కొడతాం గట్టిగా హల్లెలూయా. ఈ లోకానికి కావాల్సింది అంటే మనుషులు చాలా అందంగా ఉంటారా, స్టైల్గా మామూలుగా టక్ వేసుకొని షూ వేసుకొని వస్తారా, వారికి ప్రైజ్ లాట్ చెప్తారు. కానీ వీల్ చైర్ పైన వచ్చిన వాళ్ళకి చెప్తారు ఎవరైనా నాకు తెలిసి చెప్పరు. కానీ దేవుడు ఏంటంటే ఇట్లున్న వాళ్ళని చెప్తాడు చప్పలు కొట్టు గట్టిగా. ఎంతో మందిని కాదు, ఎమ్మెల్యేలు చాలా మంది అన్న సాక్ష్యం, తర్వాత దేవుడు సాక్ష్యం, ఫస్ట్ వీళ్ళందరి సాక్ష్యం. ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఆ సందర్భంలో వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినప్పుడు ఎన్నెన్నో కార్యాలు జరిగినాయి. ఒక్కటి కాదు ఒకటి ఒకళ్ళుగా. నిన్న 19 రోజు ఫుల్ వర్షం వస్తుంది. అక్కడనే బాక్సులు పెడుతుంటే పక్కలో అంటారు కదా వర్షం వస్తుంది కదా అంటే, కానీ ఏం కాదు, కార్యక్రమం జరుగుతూనే ఉంటాం. ఏదేమైనా సరే ఒకటి పోయిందంటే 2 వస్తాయి, చప్పలు కొడదాం. ఒకటి పోయిందంటే 2 వస్తాయి. తర్వాత ఇంత చుక్క పడకుండా వచ్చేటప్పటికి ఇట్లా బ్యాగు ఇద్దరిది ఉంది, ఆ బ్యాగ్ తీసుకున్నా అంటే వద్దులేదు, వర్షం పడొద్దు, మనం పోవాలి అట్లే వెనకాల. నా ఏసే సాక్షి చెప్తున్నా, నా ఏసే సాక్షిగా. అంటే ఇక్కడ మీ ప్రార్థనలు బట్టి వర్షం ఆగిపోయింది. ఇంకా ఈ పరిస్థితులన్నీ మార్చింది మీ వల్లనే. కానీ నాకు ఒక నమ్మకం అన్నమాట, మీకు నమ్మకం, నాకు నమ్మకం. కాబట్టి రేపు జరుగుతున్న దాన్ని బట్టి చూసి ఒకసారి ఆలోచన చేయండి. కన్న తండ్రిని ఎవరు మర్చిపోవద్దు. హల్లెలూయా. కన్న తండ్రిని, ఈ స్వస్థతలు అనేది మామూలుగా బైబిల్లో మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ స్వస్థతలు ఖచ్చితంగా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 5వ వచనం, చిన్న చూసి కట్ చేయాలి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 5వ వచనం. చూచినందున ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు ఏం చేసినాయంట, పెద్ద కేకలేసి వదిలిపెట్టి వెళ్ళిపోయి. అపోస్తుల కార్యం ఎవరు తీసుకురావాలి? 8వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 5వ వచనం. చదువమ్మా, చదువు. అదే తీసిన చదవండి అంటున్నాను నేను. చప్పలు కొడదాం అందరికి. ఈరోజు అందరికీ స్వస్థత దేవుడు ఇచ్చినట్టు చప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసం చాలాసార్లు మనుషుల వైపు ఎవరు చూడొద్దు, కేవలం దేవుని వైపే చూడాలి. దేవుని వైపు చూస్తేనే కార్యాలు జరుగుతాయి, మనుషుల వైపు చూస్తే నష్టాలు జరుగుతాయి. మనుషుల వైపు చూస్తే ఏం జరుగుతుంది? నష్టాలు. దేవుని వైపు చూస్తే కార్యాలు. అనండి ఒకసారి గట్టిగా. ఈ పాస్టర్ గట్టి మాట్లాడతారు, మీరు గట్టి మాట్లాడలేదు కదా. అనండి ఒకసారి. మీకు కార్యం కావాలన్నా మనుషులు కావాలన్నా? హల్లెలూయా. లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనుషులే ముళ్ళే. లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనుషులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే ఎవరి ప్రేమ
పెంచుకోకురా మనసు పెంచుకోకురా చేతులెత్తు లోకమే అరణ్య భూమి మనసులేని మనుషులే పదలురా మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి మరణమనే మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి మరణమనే కడలి కాటలేవురా మనిషిలోని దశాన్ని కాలదూరా దేవుడికి మహిమ కలుగునగాక. ఇప్పుడు కూర్చొని ఇంత ఓపిక కూర్చున్నంత మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. ఓకే దేవుడు కష్టంతో వచ్చిన స్తోత్రములు ప్రభా కాపాడిన తండ్రి స్తోత్రములు దేవా